పుట్టుకతోటి వచ్చే గుండె జబ్బులు పిల్లల పాలిట పెనుశాపాలుగా మారుతూ ఉంటాయి. గుండె గదుల్లో గోడల మధ్య రంధ్రాలు ఉండడం, గుండె నిర్మాణం సరిగ్గా లేకపోవడం, గుండెకు రక్తాలని మోసుకెళ్లే రక్తనాళాలు తేడాగా ఉండడం, ఇలాంటి లోపాలు పసిబిడ్డల జీవితాన్ని దుర్భరంగా మార్చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా గుండె లోపల గదుల గోడల మధ్య ఏర్పడిన చిల్లుల మూలంగా చిన్నారుల జీవితం దయనీయంగా మారుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో పిల్లల్లో గుండె జబ్బులు, వాటికి ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న చికిత్సల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పుట్టుకతోటి గుండె జబ్బులు ఎందుకు వస్తున్నాయి? చిన్నపిల్లల్లో హార్ట్ ప్రాబ్లం అనేది ఇంతకుముందు ఒక అపోహ ఉండేదండి. గుండె జబ్బులు అంటే ఓన్లీ పెద్దోళ్ళలోనే వస్తాయి, చిన్నపిల్లలు అనేది ఉండదు. అది పెద్ద అపోహ. మీరు అన్నట్టు పిల్లల్లో కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది చాలా కామన్గానే చూస్తున్నాము. దీంట్లో మేజర్గా రెండు రకాల ప్రాబ్లమ్స్ అండి. ఒకటేమో కంజెనిటల్ హార్ట్ డిఫెక్ట్స్ అంటాము. అంటే అది పుట్టుకతోనే, అంటే పిండం తయారయ్యేటప్పుడే హార్ట్ డిఫెక్ట్ ఉండటం. రెండో వెరైటీ ఏంటంటే ఎక్వైర్డ్ హార్ట్ డిఫెక్ట్స్. అది కూడా మన పిల్లల్లో కామనే. అదేంటంటే మెయిన్ మయోకార్డైటిస్ అని ఇన్ఫెక్షన్ రావటం, రెండోది రొమాటిక్ హార్ట్ డిసీజ్ అని థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తే దానివల్ల రియాక్షన్ వల్ల రావటం, ఇంకోటి కార్డియోమయోపతి అని, ఇంకోటి కవాసాకి డిసీజ్ అని. ఇవన్నీ ఏంటంటే ఎక్వైర్డ్ హార్ట్ డిసీజ్. అంటే పిల్లలు పుట్టిన తర్వాత పెరుగుతున్నప్పుడు వచ్చే డిఫెక్ట్స్ని ఎక్వైర్డ్ హార్ట్ డిసీజెస్ అంటారు. పుట్టుకతోటి గుండె జబ్బులు ఎన్ని రకాలుగా ఉండొచ్చు? పిల్లలు పుట్టక ముందు అంటే పిండం తయారయ్యేటప్పుడే హార్ట్ డిఫెక్ట్స్ రావటాన్ని కంజెనిటల్ హార్ట్ డిఫెక్ట్స్ అంటాము. దీనిలో రకరకాల డిఫెక్ట్స్ ఉన్నాయండి. ఈ కంజెనిటల్ హార్ట్ డిఫెక్ట్స్లో ఒకటి పిల్లలు హార్ట్ ఫెయిల్యూర్స్తో ప్రజెంట్ అయ్యే డిఫెక్ట్స్, అంటే హార్ట్లో హోల్స్ ఉంటాయి. ఈ విధంగా ఉండటం వల్ల ఏంటంటే లంగ్స్కి ఎక్కువ బ్లడ్ వెళ్ళటం మూలన బేబీ బ్రెత్లెస్నెస్తో బాగా ఆయాసపడుతూ ప్రజెంట్ అవుతూ ఉంటారు. సో దీన్ని షంట్ డిఫెక్ట్స్ అని అంటారు. రెండో టైప్ ఆఫ్ డిఫెక్ట్స్ ఏంటంటే బ్లూ బేబీస్. అంటే వీళ్ళు ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉండటం మూలన బ్లూగా ఉంటారు. మూడో రకం ఏంటంటే వెరీ కాంప్లెక్స్ కంజెనిటల్ హార్ట్ డిసీజ్. ఇదేంటంటే చాలా ప్రమాదకరమైన, చాలా కాంప్లెక్స్ టైప్ ఆఫ్ హార్ట్ డిఫెక్ట్స్. దీంట్లో ఏంటంటే మామూలుగా హార్ట్లో 4 గదులు ఉండాల్సిన 3 గదులే ఉంటాయి. ఇంకోటి కాంప్లెక్స్ ట్రంకస్ ఆర్టీరియోసస్ అని, ఈ విధమైన ప్రాబ్లమ్స్ వెరీ కాంప్లెక్స్ హార్ట్ డిసీజ్. వీళ్ళల్లో ఏంటంటే ఒక ఆపరేషనే కాకుండా 2-3 ఆపరేషన్స్ చేయాల్సి వస్తుంది. దీన్ని కాంప్లెక్స్ హార్ట్ డిసీజెస్ అంటాము. నాలుగో ప్రాబ్లం ఏంటంటే అంత ప్రమాదకరంగా లేకుండా కొంచెం పిల్లలు ఎదిగేటప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. వీటిని ఏంటంటే మన బాడీకి వెళ్ళే బ్లడ్ ఫ్లో దగ్గర కొంచెం అబ్స్ట్రక్షన్, అడ్డం ఉండటం వల్ల వచ్చే ప్రాబ్లము. ఆ విధంగానే లంగ్స్కి వెళ్ళే బ్లడ్ ఫ్లోలో ప్రాబ్లం ఉంటే పల్మనరీ వాల్వ్ స్టెనోసిస్ అని అంటాము. ఈ విధమైన ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇమీడియట్గా కాకుండా చిల్డ్రన్ పెరిగేటప్పుడు మనకు కొంచెం ఆయుస్ పడుకుంటా ప్రజెంట్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం కూడా చాలా ఈజీ. ఈ విధంగా 4 రకాల ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయి కంజెనిటల్ హార్ట్ డిఫెక్ట్స్లో. గుండె జబ్బు తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయి? కంజెనిటల్ హార్ట్ డిఫెక్ట్స్ ఏ విధమైన సిమ్టమ్స్ ఉంటాయంటే, మెయిన్ సిమ్టమ్ ఏంటంటే బేబీ డెలివరీ అయిన తర్వాత పాలు తాగేటప్పుడు ఆయాసపడటం. ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్గా ఫీడ్స్ తీసుకునేటప్పుడు ఒక బేబీ 15 to 20 మినిట్స్లో ఫీడింగ్ అనేది కంప్లీట్ చేస్తూ ఉంటుంది వితౌట్ ఎనీ ప్రాబ్లం. కానీ ఫీడింగ్ తీసుకునేటప్పుడు స్లోగా ఫీడ్ చేసుకోవటం, హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ తీసుకోవటం, కొంచెం ఫీడ్ చేసుకొని ఆగి గాలి తీసుకొని మళ్ళీ ఫీడ్ తీసుకోవటం, ఈ విధంగా ఈ ఫీడింగ్ ఇష్యూస్ ఉంటే కామన్గా ఈ విధంగా ప్రజెంట్ అవుతూ ఉంటారు. అండ్ మదర్ ఈజ్ ద బెస్ట్ పర్సన్ టు ఐడెంటిఫై. మా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ మదర్ ఐడెంటిఫై చేయటం మూలనే వస్తారు ఈ సిమ్టమ్స్తో. ఇంకోటి రెండోది ఏంటంటే బాగా ఆయాసపడుతూ ఉంటారు. మూడోది బాగా ఇన్ఫెక్షన్స్. వీళ్ళల్లో ఏంటంటే లంగ్స్ ఎప్పుడు బ్లడ్ ఎక్కువ ఉండటం మూలన ఇన్ఫెక్షన్స్ అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. సో రికరెంట్ ఇన్ఫెక్షన్స్, కాఫ్, కోల్డ్స్ అండ్ జ్వరం రావటము, ఇవన్నీ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇంకోటి ఈ అన్ని ప్రాబ్లమ్స్ మూలన ఫీడింగ్ ప్రాబ్లమ్స్, రికరెంట్ ఇన్ఫెక్షన్స్ ఉండటం వలన ప్రాపర్గా వెయిట్ గెయిన్ అనేది ఉండదు. వెయిట్ పెరిగే బదులు వెయిట్ తగ్గుతూ ఉంటారు. ఇది ఒక కామన్ ప్రాబ్లం. బాగా చెమట పట్టడం ఇదొకటి. బాగా ఏడ్చి బ్లూగా అయిపోతారు. లిప్స్, టంగ్, కాళ్ళు చేతులు బాగా బ్లూగా అయిపోయి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గటం వలన వాటిని సైనోటిక్ స్పెల్స్ అని అంటాము. సడన్గా బ్లూగా అయిపోతూ ఉంటారు. ఇంకోటి కొంచెంమంది పెద్ద పిల్లలలో వచ్చే ప్రాబ్లమ్స్లో ఏంటంటే స్కూల్కి వెళ్తున్నప్పుడు టీచర్స్ అబ్జర్వ్ చేస్తారు. అందరు పిల్లలు బాగా యాక్టివ్గా ఉంటారు. ఈ హార్ట్ ప్రాబ్లం ఉన్న పిల్లలు ఏంటంటే కొంచెం మధ్య మధ్యలో ఆగి ఆయాసపడుతూ ఉండటము,
మిగతా పిల్లలతో కంపేర్ చేస్తే ఈ పిల్లలు కొంచెం తక్కువ యాక్టివ్గా ఉండటము, బ్రెత్లెస్నెస్ అవ్వటం ఇది ఉంటారు. సో టీచర్స్ ఐడెంటిఫై చేసి పేరెంట్స్కి చెప్పడం మూలన ఎక్కువ మంది పిల్లలు మన దగ్గరికి వస్తూ ఉంటారు ఈ విధమైన సిమ్టమ్స్తో. పుట్టుకతోటి గుండె జబ్బును ఎలా నిర్ధారిస్తారు? ఈ కంజెంటల్ హార్ట్ డిఫెక్ట్స్ డయాగ్నోస్ చేయడంలో అంటే మెడికల్ కమ్యూనిటీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ మధ్య వచ్చిన డెవలప్మెంట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలోనే టిఫా స్కాన్ అంటే టార్గెటెడ్ ఇమేజింగ్ ఆఫ్ ఫీటల్ ఎనామలీస్ అనేది మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఎస్పెషల్లీ కాంప్లెక్స్ హార్ట్ డిసీజ్ అనేది మనం ముందే డయాగ్నోస్ చేయొచ్చు, అంటే ప్రెగ్నెన్సీ టైంలోనే డయాగ్నోస్ చేయొచ్చు. రెండోది డెలివరీ అయిన తర్వాత ఎట్లా డయాగ్నోస్ చేయొచ్చు అంటే బేబీ డెలివరీ అయిన తర్వాత వితిన్ 2-3 డేస్లో ఇంటికి వెళ్ళే లోపల ఒక పెడియాట్రిషియన్, ఎక్స్పీరియన్స్డ్ పెడియాట్రిషియన్ కానీ నీనేటల్ స్క్రీనింగ్, కార్డియాక్ స్క్రీనింగ్ అనేది ఉంది. డీటెయిల్గా ఎగ్జామిన్ చేసి ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేస్తారు, చేతులకి కాళ్ళకి ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేస్తారు. అది చెక్ చేసిన తర్వాతే బేబీ అనేది డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళాలి, అది రూల్స్. ఇంకో రెండో ఆపర్చునిటీ ఏంటంటే ఎప్పుడైతే వ్యాక్సిన్స్కి పిల్లలు తీసుకొని వస్తారో అప్పుడు కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ఒకవేళ ఈ సిమ్టమ్స్తో వచ్చిన తర్వాత మనం ఫస్ట్ చెస్ట్ ఎక్స్రే, ఈసీజీ, ఎకోకార్డియోగ్రామ్ అవి చేస్తాము. పెడియాట్రిషియన్కి ఎప్పుడైతే పిల్లలకి హార్ట్ ప్రాబ్లం ఉందని అనుమానం వస్తుందో వాళ్ళు కార్డియాలజిస్ట్కి, దగ్గరలో ఉన్న కార్డియాలజిస్ట్కి, పెడియాట్రిక్ కార్డియాలజిస్ట్కి రిఫర్ చేస్తారు. మేము ఎకోకార్డియోగ్రామ్ అంటే హార్ట్ స్కాన్ చేసి ఈ ప్రాబ్లమ్ని డయాగ్నోస్ చేస్తాము, కన్ఫర్మ్ చేసి దాని ప్రకారం ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తాము. పుట్టుకతోటి గుండె జబ్బులకు చికిత్స ఎలా ఉంటుంది? కంజెంటల్ హార్ట్ డిఫెక్ట్స్లో డయాగ్నోస్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్ హార్ట్ ప్రాబ్లమ్స్కి డిఫరెంట్ టైంలో చేస్తూ ఉంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ బేబీస్లో ట్రాన్స్పోజిషన్ ఆఫ్ గ్రేట్ ఆర్టరీ ఆర్ పల్మనరీ అట్రీషియా అనే డయాగ్నోస్ ఉంటే వితిన్ 1 వీక్లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేయాలన్నట్టు. కొంతమందికి ఏంటంటే కొన్ని రకాల ప్రాబ్లమ్స్, కామన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్. ఈ వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ అనేది ఏంటంటే ఆర్ పీడిఏ, లార్జ్ పీడిఏ అనేది ఆర్ ఏట్రియో వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ అనే ప్రాబ్లం ఏంటంటే వితిన్ 6 మంత్స్లో సర్జరీ అనేది చేసేయాల్సి వస్తుందండి. ఇంకోటి ప్రాబ్లమ్ కామన్గా ఇంకో సైనోటిక్ బ్లూ బేబీస్ ప్రాబ్లం ఏంటంటే టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలో. దానికి మనం ఆపరేషన్ అనేది 6 months to 1 year అప్పుడు చేస్తూ ఉంటాము. ఇంకోటి కామన్ డిఫెక్ట్ ఏంటంటే ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్. ఈ ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అనే ప్రాబ్లంకి ఏంటంటే 3 to 5 years అంటే స్కూల్కి వెళ్ళే లోపల మనం దీనికి సర్జరీ కానీ ఇంటర్వెన్షన్ కానీ చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఆల్మోస్ట్ 50 to 60 టైప్స్ ఆఫ్ కంజెంటల్ హార్ట్ డిఫెక్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క టైంలో సర్జరీ కానీ ఇంటర్వెన్షన్ కానీ చేయటం జరుగుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఇంతకుముందు అన్ని ప్రాబ్లమ్స్కి ఆపరేషన్ అంటే ఓపెన్ హార్ట్ ఆపరేషన్ చేసే మనం ట్రీట్మెంట్ ఇవ్వటం జరిగేది. కానీ లాస్ట్ 20 yearsలో మెడిసిన్లో చాలా అడ్వాన్సెస్ వచ్చేసరికి ఇప్పుడు ఓపెన్ హార్ట్లు కాకుండా ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్ అంటే మనం ఓపెన్ హార్ట్ చేయకుండా కాలు నరంలోంచి ట్యూబ్ పెట్టేసి ఎక్కువ రంధ్రాలని విఎస్టీ కానీ, ఏఎస్టీ కానీ, పీడిఏ కానీ ఈ రంధ్రాలని మనం డివైజ్ చిన్న బటన్ లాంటిది పెట్టేసి మనం క్లోజ్ చేసేయచ్చు నరాల ద్వారా వెళ్ళిపోయి. ఆ టైప్ ఆఫ్ ప్రొసీజర్. ఇంకోటి ఏమైనా రక్తనాళాలకి ఏమైనా అడ్డం ఉన్నా, వాల్వ్స్ ఏమైనా బ్లాక్ అయినా సరే మనం బెలూన్ పాస్ చేసి బెలూన్ ద్వారా అబ్స్ట్రక్షన్ని రిలీవ్ చేయొచ్చు అండి. కొన్ని చోట్ల అయితే మనం స్టెంట్ కూడా పెట్టేయచ్చు. చిన్నపిల్లల్లో కూడా ఎక్కడ బ్లడ్ వెసల్స్ బ్లాక్ అయితే స్టెంట్ పెట్టేయచ్చు. ఇప్పుడు కొత్తగా వాల్వ్స్ కూడా ఇంప్లాంట్ చేస్తున్నాం, అంటే కవాటాలు కూడా మనం ఇంప్లాంట్ చేయొచ్చు. సో ఈ విధంగా మనకు ఆపరేషన్ చేసే ఆప్షను, రెండో ఆప్షను ఆపరేషన్ లేకుండానే కెథటర్ ద్వారా చేసే ఇంటర్వెన్షనల్ ఆప్షన్స్ అనేది 2 ఉన్నాయి. సక్సెస్ రేటు మన ఇండియన్ స్టడీస్లో కూడా ఆల్మోస్ట్ 98 to 99% సక్సెస్ రేట్ ఉందండి. పిల్లల్లో పుట్టుకతోటి గుండె జబ్బులపై మనమందరం అవగాహన పెంచుకోవాలి. వయసుతో పాటు గుండె జబ్బులు తీవ్రం అవుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే సర్జరీ చేయించాలి. గుండె జబ్బులకు సకాలంలో సత్వరమే వైద్యం చేస్తే మిగతా అందరి పిల్లల్లాగానే హాయిగా జీవనం గడిపే అవకాశం ఉంటుంది.